ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావును సిట్ అధికారులు విచారించారు. 7 గంటలకు పైగా సిట్ అధికారులు హరీష్ రావును ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అంతా అటెన్షన్ డైవర్షన్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. తనను అక్రమ కేసుల్లో ఇరికించేందుకే ప్రయత్నిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే విచారణ వీడియోలు బయట పెట్టండి అని సవాల్ విసిరారు. అడిగిందే అడిగారు. ప్రతి నిమిషానికి ఫోన్లు వచ్చాయి. రేవంత్ చేశాడా, సజ్జనార్ చేశాడా తనకు తెలియదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్ని నిరాధారమైన ఆరోపణలేనని సొల్లు పురాణమేనన్నారు హరీష్ రావు. ముగ్గురు అధికారులు కలిసి ప్రశ్నించారు. తనను అక్రమ కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్తో తనకేం సంబంధమని, తాను ఏమైనా హోంమంత్రినా, తాను అప్పుడేమైనా హోంమంత్రిగా పనిచేశానని ప్రశ్నించారు. నేనే వాళ్లకు 100 ప్రశ్నలు వేశాను. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రస్తుత డీజీపీ శశిధర్ రెడ్డి, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని విచారించాలన్నారు. రేవంత్ రెడ్డి బావమరిది భాగోతాన్ని బయటపెట్టానని, అందుకే తనకు సిట్తో నోటీసులు ఇప్పించారన్నారు. దమ్ముంటే బొగ్గు కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బొగ్గు కుంభకోణానికి కింగ్ పిన్ రేవంత్ బావమరిదేనని, తప్పు చేయకపోతే రేవంత్ బావమరిదిపై విచారణకు ఆదేశించాలన్నారు. సీఎం మంత్రుల మధ్య వాటాల పోరాటం రోడ్డు మీదకు వచ్చిందన్నారు. మేము అన్ని ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నామని, రేవంత్ నిజాయితీ పరుడైతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. నువ్వు సిట్టు లట్టు పొట్టు ఎన్నన్నా వేసుకో, ఏమన్నా చేసుకో, మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది. నువ్వు ఎక్కడికి పిలిచినా వస్తా, ఎన్నిసార్లు పిలిచినా వస్తా, నిజాయితీగా సమాధానాలు చెప్తాం. మేము భయపడం. చట్టం మీద మాకు గౌరవం ఉంది. నీ చిల్లర రాజకీయాల మీదనే మాకు అసహ్యం ఉంది. వెగటు పుడతా ఉంది ప్రజలకు. నీ భాష, నీ మాటలు వింటా ఉంటే రోత పుడతా ఉంది ఇలా రాష్ట్ర ప్రజలకు. రేవంత్ రెడ్డి గారు చూసుకో, అసలు ఇడిచిపెట్టాం, నేను ఇంకా గట్టి కొట్లాడతాం. నీలాగా వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలు, చీకటి రాజకీయాలు మాకు తెలియవు. మా కేసీఆర్ నేర్పింది పోరాటం, త్యాగం, ప్రజల పక్షాన నిలబడడం మా కేసీఆర్ గారు నేర్పిండ్రు. నువ్వు ఎన్ని సిట్ నోటీసులు పంపుతో పంపు, మేము భయపడేది లేదు. ఈ నోటీసులు మమ్మల్ని భయపెట్టలేవు సరికదా, మీ పతనాన్ని మరింత వేగవంతం చేస్తాయి. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, ఇలాంటి నోటీసులతో మేము భయపడం. నీ రాజకీయ పతనం మరింత పేక మేడల్లాగా కూలిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. నీ పతనానికి నువ్వే నాంది పలుకుతున్నావు. నీకు నిజాయితీ ఉంటే, తప్పు చేయకపోతే సైట్ విజిట్ సర్టిఫికెట్ల పేరిట సింగరేణిలో జరిగిన కుంభకోణాల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. నువ్వు విచారణ ఒప్పుకోలేదంటే, నువ్వు విచారణకు ముందుకు రాలేదంటే, నీ బావమరిది కుంభకోణం చేసింది నిజం, కుంభకోణం జరిగింది నిజం. అందుకే నువ్వు భయపడి విచారణ జరుపుతలేవని మేము భావించాల్సి ఉంటుంది. నిజాయితీ ఉంటే, ధైర్యం ఉంటే వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు. లేదంటే మా అంటే 2 ఏళ్లే కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయం, విచారణ జరిపేది ఖాయం, మీ అవినీతిని కక్కిచ్చేది ఖాయం, కటకటాల వెనుక మిమ్మల్ని పెట్టేది ఖాయం. నువ్వు చీటికి మాటికి సిట్లు వేస్తున్నావు కదా, కమిషన్లు వేస్తున్నావు కదా. ఇవాళ మేము అన్ని ఆధారాలతో సూటిగా ఆరోపణ చేస్తున్నాం. నీ బావమరిదే మొదటి లబ్ధిదారుడు, నీ బావమరిదే ఈ రింగుకు మొత్తం కింగ్ పిన్ను, నీ బావమరిదే ఈ సింగరేణిలో 1000 కోట్ల కుంభకోణానికి తెరలేపిండు. నువ్వు అంత నిజాయితీ పరుడు అయితే, తప్పు చేయకపోతే కమాన్ సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు, మేము రుజువు చేస్తాం. ధైర్యం ఉంటే ఆదేశించు. అంటే మీ భాగోతాలు బయటపడ్డాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు, భట్టి గారు, కోమటిరెడ్డి గారి మధ్య వాటాల పంపకం మొత్తం రోడ్డు మీదకి వచ్చింది, ప్రజల్లో పడ్డది. టెండర్ల మీ పోరాటం, టెండర్లు నాకని మీరు కొట్లాడుకునేదంతా ప్రజలకు అర్థమైంది. దాని నుంచి డైవర్ట్ చేయడానికే ఈ సిట్టు, ఈ లట్టు పొట్టు, ఏదో చిల్లర నోటీసుల కథ పెట్టినావు. నువ్వు పొద్దుగాల నీ బామ్మర్ది భాగవతం బయట పెడితే సాయంత్రం నోటీస్ ఇచ్చినావు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది కదా. అంటే నువ్వు నీ భాగవతాన్ని బయటపడకుండా, ప్రజల్లో పడకుండా అటెన్షన్ డైవర్షన్ కోసం నువ్వు నోటీస్ ఇచ్చినావు. ఈ మాత్రం రాష్ట్ర ప్రజలకు అర్థం కాదా? నన్ను అక్రమ కేసులో ఇరికించాలని ప్రయత్నం చేసినావు. హైకోర్టు కొట్టేసింది. నువ్వు సుప్రీంకోర్టుకు కూడా పోయినావు, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది.
అయినా నువ్వు మళ్ళా ఇంకో కేసులు ఇరికిద్దాము అని మళ్ళొక సిట్టు పెట్టినావు. నువ్వు 6 గ్యారంటీలు ఎగబెట్టినావు. నువ్వు యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే మానకొండూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినావు. మీద ప్రమాణం చేసి రైతుల్ని దేవుణ్ణి మోసం చేసినావు రేవంత్ రెడ్డి అంటే యాదగిరిగుట్టల కేసు పెట్టినావు. కమిషన్ పేరిట డైవర్షన్ రాజకీయాలు చేస్తే అసెంబ్లీ సాక్షిగా ఆ కమిషన్లో ఉన్న విషయాలను కుండబద్దలు కొట్టినట్టు 6 డజన్ మంది మంత్రులు మీరు మాట్లాడినా ఎంత డైవర్షన్ చేసినా ఆ కమిషన్ అంతా డొల్లా అని ఆధారాలతో సహా అసెంబ్లీ సాక్షిగా వివరించాం. హరీష్ రావుకు సిట్ నోటీసులపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఓ లొట్టపీసి కేసు అని అన్నారు. విచారణ కమిషన్ల పేరుతో తమ పార్టీ నేతలను వేధిస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డికి కోల్ టెండర్లు దక్కేలా ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. సింగరేణిలో స్కామ్ను ఆధారాలతో సహా బయటపెడతానన్నారు. సింగరేణిలో రేవంత్ బావమర్ది కింగ్ పిన్ చేసి ఆయన రింగ్ తిప్పేలా చేశారని కేటీఆర్ ఆరోపించారు. సిట్టు విచారణ కాదు, ఇది చిట్టి విచారణ. చిట్టినాయుడు గారు నడిపిస్తున్న ఒక పనికిమాలిన విచారణ తప్ప, ఓ లొట్టపీసు కేసులో ఇంకో పనికిమాలిన చిట్టి విచారణ తప్ప సిట్టు లేదు, తిట్టు లేదు. ఆడ ఏమి లేదు. 2 ఏళ్ల నుంచి బోగస్ కథనాలు, ముఖ్యమంత్రి కార్యాలయంలో వడ్డించి వార్చే పనికిమాలిన స్టోరీలు, ఒక్కటి కూడా రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే కథనం లేదు. నేను అడుగుతా ఉన్నా ఆయనని, రేవంత్ రెడ్డిని, 1 కాదు 2 కాదు, ఇంకో 1000 వేసుకో. నీ సిట్టులు చిట్టీలు ఇంకో 1000 వేసుకో, ఏం ఫరక్ పడదు. మేము మాత్రం నీ కొద్దిగా ఉంటే కొన్ని రోజులు శునకానందం ఉంటుంది, కానీ మేము మాత్రం నేను వదిలిపెట్టాం. బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ ప్రజల గొంతుక, ప్రధాన ప్రతిపక్ష పార్టీ. మీరు ఎన్నికల్లో ఆనాడు మమ్మల్ని ఓడించడానికి అడ్డమైన మాటలు చెప్పి, అడ్డగోలు హామీలు ఇచ్చి, అందమైన అబద్ధాలను 6 గ్యారంటీ కార్డుల రూపంలో ప్రచురించి ఆ రోజు ప్రజలను ఏదైతే బురిడి కొట్టించినారో, మేము ప్రజల తరపున గట్టిగా మాట్లాడుతున్నాం అన్నది నీ బాధ. ఇవాళ ఎట్లా ఉన్నదంటే నీ వ్యవహారం రేవంత్ రెడ్డి గారు, అదృష్టం ఆందోళన ఎక్కిస్తే బుద్ధి మాత్రం ఇంకా బురదలనే ఉన్నది రేవంత్ రెడ్డిది. రాజకీయంగా ఇంకా కూడా ఆయనకు జ్ఞానం రాలే, ముఖ్యమంత్రి అన్న సోయి లేదు. ఎక్కడ లేని సర్టిఫికేట్, విజిట్ సైటేషన్ సర్టిఫికేట్ అనేది సింగరేణిలో పెట్టిరంటే, ఇవన్నీ చూస్తూ కూడా కోల్ మినిస్టర్, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు నిర్లిప్తంగా ఉన్నారు, మౌనంగా ఉన్నారంటే ఏమనుకోవాలి మేము? ఈయనకు కూడా ఇందులో వాటాలు ముడుతున్నాయనా, ఇద్దరు కలిసి పంచుకుంటున్నారనా, ఏమనుకోవాలి? అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో కానీ, సిట్టింగ్ హైకోర్టు జడ్జితో కానీ వెంటనే ఒక కమిషన్ వేయండి, విచారణకు ఆదేశించండి అని చెప్పి కోల్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు రాయొచ్చు డైరెక్ట్గా లెటర్, మీరు రాయండి, సుప్రీంకోర్టుకు రాయండి, సీజేకి రాసి ఇట్లా కుంభకోణం జరిగింది సింగరేణిలో, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాటా 49% ఉన్నది, ఇలా సింగరేణిని ఇష్టం వచ్చినట్టుగా దుర్మార్గంగా కొంతమంది చెరబట్టినారు, వెంటనే ఇందులో లోతుపాతులు చూడాలని చెప్పి ఈ సైటేషన్ సర్టిఫికేట్ ఎందుకు పెట్టినారు, ఇదివరకు మైనస్లో పోయిన టెండర్లు ప్లస్లకు ఎందుకు వచ్చినాయి, అలా సడన్గా ఇదివరకు అడ్రస్ లేని సృజన్ రెడ్డికి కాంట్రాక్ట్లు ఎట్లు వస్తున్నాయి, ఇవన్నీ బయటపడాలంటే, దొంగలు దొరకాలంటే సిట్టింగ్ జడ్జితో, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరగాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా పార్టీ తరఫున. దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ అలోన్ స్టోపెల్తో భేటీ అయ్యారు. ఏఐ, హెల్త్ టెక్, అగ్రిటెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ రంగాల్లో తెలంగాణకు ఇజ్రాయెల్ మద్దతు ఇవ్వనున్నట్లు తెలంగాణ సీఎంఓ వెల్లడించింది. ఈ భాగస్వామ్యం ద్వారా ఇజ్రాయెల్ స్టార్టప్లతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పైలట్ ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇజ్రాయెలీ ప్రతినిధుల భేటీలో సీఎంతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. This is our women. Our self-help group women were very handbagging. దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు పలు కీలక భేటీల్లో పాల్గొన్నారు. ఐబీఎం చైర్మన్, సీఈఓ అరవింద్ కృష్ణ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్తో భేటీ అయ్యారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటుపై ఏబీఎం సీఈఓతో చర్చించారు. క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ నెలకొల్పాలని చంద్రబాబు ఆయనకు కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలకు ఐబీఎం సీఈఓ సానుకూలంగా స్పందించారు. ఏఐలో భారత్లోని 50 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వాలని ఐబీఎం నిర్ణయించింది. ఏపీలో 10 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. అనంతరం సీఎం చంద్రబాబుతో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో భేటీ అయ్యారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణంపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. జాప్యం లేకుండా డేటా సెంటర్ నిర్మాణం పూర్తి చేయాలని సీఎం కోరారు.
That is where we are working, Ratan Tata Innovation Hub. Now main center and 5 zones. Then we will take it last mile district, supporting infrastructure, MSME parks, every constituency, plug and play. Somebody is coming with idea, then they will start the industry. This type of exercise we are doing. Second one, P4, we are working a concept. Public-private partnership, we are building roads, airports, everything. Now we are adding one more concept, public-private people's partnership. There, it is our responsibility to empower. You are doing as an NGO in a big way. So many people are contributing. Even CSR is available. Common man, Sinha has rightly mentioned, people are not in a position to select to become entrepreneurs. Not only entrepreneurs, we are all from middle class or below middle class. Over a period of time, we got an opportunity, we build our career step by step. Now we are talking in Davos, we are teaching good governance. రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయా శాఖల భాగస్వామ్యంపై దిశానిర్దేశం చేశారు. ఉగాది నుంచి 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టు అమలు చేసేలా ప్లాన్ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రీన్ కవర్ ప్రాజెక్టులో అన్ని శాఖలు భాగస్వాములు కావాలని అన్నారు. పరిశ్రమల శాఖ కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలు నాటాలన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్లో రాజ్ న్యూస్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించారు. రాజ్ న్యూస్ టీవీ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బంది, ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కోరారు. Vision. Right. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఈ సంవత్సరం అంతా ప్రజాసేవలో ముందుండాలని చెప్పేసి ఇక్కడ చేయనటువంటి వార్తలు ప్రసారం చేయాలని చెప్పేసి రాజ్ న్యూస్ ప్రేక్షకులకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాజ్ న్యూస్ సంస్థ కూడా యజమానులు, సంస్థలో పనిచేసేటటువంటి సిబ్బంది సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాజ్ న్యూస్ ద్వారా జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కళాకారులు మిలిటెంట్ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమిస్తే సమాజంలో మార్పు వస్తుందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. కళాకారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో పోరు దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో ఉద్యమ కళాకారులు రాబోయే రోజుల్లో ఉద్యమిస్తారని హెచ్చరించారు. కూర్చున్నా విక్రమ్ అన్న కూర్చోండి. మన ఫీజులు మారుతుంటే కూడా వెళ్ళిపోయి అట్లాంటి పరిస్థితుల్లో కొట్లాడి హాస్టల్ పెట్టాలి, గురుకుల పాఠశాలలు పెట్టాలి, పెద్ద ఎత్తున ఫీజులు మాఫ్ చేయాలి, ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇవ్వాలని కొట్లాడితే అప్పుడు మన లోపల ఈ స్కీములు అన్ని వచ్చినాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని స్కీములు, హాస్టళ్లు, గురుకులాలు దేశంలో ఎక్కడ లేదు. ఫీజు రియంబర్స్మెంట్ దేశంలో ఎక్కడ లేదు. మనం ఇక్కడ తెలంగాణ గడ్డ మీద పోరాటాల గడ్డ ఇది, పోరాడి సాధించుకున్నాం.
అట్లే ఇంకా పోరాడి రాజ్యాధికారం కోసం పోరాడి సాధించుకోవాలి. ఇప్పటికీ సమాజంలో గ్రామాల్లో మనం చూడాలి. కృష్ణా జిల్లా పెనుమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఫుడ్ డెలివరీ బాయ్గా మారారు. డెలివరీ బాయ్ కష్టాలు తెలుసుకోవడానికి తానే స్వయంగా ఆర్డర్లను డెలివరీ చేశారు. ఇన్స్టామార్ట్ డెలివరీ బాయ్గా మారిన ఎమ్మెల్యేను చూసి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదేనా ఇది ఓటీపీ కూడా అడుగుద్దుగా. ఇది ఇల్లేనా? ఇదేనా? ఇది వెరిఫికేషన్ కోడ్ చెప్పండి. తెలుసా? నేను ఒకసారి వెరిఫికేషన్ కోడ్ చెప్పండి. ఓకే, నేను జస్ట్ ఉన్నే ఈ స్విగ్గీ బాయ్స్ ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడటానికి ఇవాళ ట్రైల్ వేసాం. పర్లేదు, ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు అమౌంట్ చూపించినప్పుడు అప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు పెరిగిపోతున్నాయని, దీనివల్ల వందల కోట్ల మందికి ఆహారం, ఆశ్రయం కొరవడుతోందని, ఆర్థికంగా దేశాలపై పెనుభారం పడుతోందని కేఏ పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతి కోసం రేపు ఢిల్లీలో అనేక మంది పెద్దలను కలవబోతున్నానని తెలిపారు. యుద్ధ సామాగ్రి కోసం లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని, పేదలకు మాత్రం తిండి పెట్టలేకపోతున్నారని విమర్శించారు. ఫిబ్రవరి 22న చెన్నైలో ప్రపంచ శాంతి సభ పెడుతున్నామని, ప్రపంచ శాంతి దూతగా తన వంతు ప్రయత్నం చేస్తున్నానని కేఏ పాల్ స్పష్టం చేశారు. నేను శాంతి దూతగా ఉంటానని చెప్పి మాటిచ్చి కాలబేరం పెట్టుకున్న ట్రంప్కి మరలా నేను మద్దతు ఇచ్చి 2024లో ఇప్పుడు యుద్ధాలకి నాయకుడైన ప్రెసిడెంట్ అయ్యాడు. ఈ విధంగా ప్రధానమంత్రి మోదీ నోరు మూసుకొని ఉంటే ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువైపోతున్నాయని వాళ్ళకి నేను చెప్పినది. అయితే మీరేం చేయాలి ప్రజలారా? ఒకటి, ప్రార్థించాలి, యుద్ధాలు ఆగాలని. సరిపోదు ప్రార్థన మాత్రమే. అయితే 400-500 మంది జగన్ వస్తున్నారని వెయిటింగ్ ఉన్నారట. ఆ 400-500 మంది కూడా నన్ను గ్రీట్ చేసి నన్ను బయటకు రానివ్వలే, సెల్ఫీలు తీసుకుంటూ. అంటే అర్థం చేసుకోండి, జగన్ కొరకు వచ్చిన 400-500 మంది కూడా నా ఫాలోవర్సే. చంద్రబాబు నాయుడు గారితో ఉన్నవారు కూడా నా ఫాలోవర్. ఎందుకు? వారు శాంతి ఫాలోవర్స్ కాబట్టి. మన తేడాలు మనం పక్కన పెడదాం, రాజకీయాలు పక్కన పెడదాం, శాంతిని ముందుకు తీసుకెళ్దాం, శాంతి దేశంగా మరల పేరు సంపాదిద్దాం, యుద్ధాలన్నీ ఆపి శాంతిని ముందుకు తీసుకెళ్దాం. ఐడీపీఎల్ భూముల స్కామ్పై బాలానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సుమారు 400 కోట్లకు పైగా విలువైన అక్రమ భూములను టీజీఐఐసీ ఫిర్యాదు మేరకు బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలానగర్ పరిధిలో ఐడీపీఎల్కు చెందిన భూములను A2A హోమ్ ల్యాండ్తో పాటు మరికొందరు ఆక్రమించారు. ఈ వ్యవహారంలో A2A హోమ్ ల్యాండ్ పాటు ఐడీపీఎల్, NIPER రెవెన్యూ ఎస్టేట్ శాఖల అధికారుల కుమ్మక్కైనట్లు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ తన ఫిర్యాదులో పేర్కొంది. 2020 నుంచి 2024 మధ్య జరిగిన సర్వేల్లో పంచనామాలు, రెవెన్యూ రికార్డులు మార్చి 2023లో అక్రమంగా పాస్బుక్స్ జారీ చేసినట్లు సమాచారం. ఈ కేసులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టగా పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు జలకిచ్చింది. చలాన్లు కట్టాల్సిందేనని, రోడ్డుపై బలవంతం పెట్టొద్దని ఆదేశించింది. బైక్ తాళాలు లాక్కోవడం, వాహనాన్ని నిలిపివేయడం సరికాదని తెలిపింది హైకోర్టు. వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తేనే వసూళ్లకు ఓకే అని తెలిపింది. చెల్లించడానికి ఇష్టపడకపోతే చట్టం ప్రకారం మాత్రమే వెళ్లాలని ఆదేశించింది.
సినిమా టికెట్ల ధరలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఇకపై 90 రోజుల ముందే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. హోంశాఖ సెక్రటరీకి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేశారు. మనశంకర వరప్రసాద్ సినిమా టికెట్ ధరలను పెంచిన విషయాన్ని కోర్టు దృష్టికి తేలేదని పిటిషనర్ తెలిపారు. సివి ఆనంద్కు హైకోర్టు కంటెంప్ట్ నోటీస్ జారీ చేసింది. సామాజిక బాధ్యత పట్ల తమ నిబంధనను మరోసారి చాటుతూ బ్రహ్మఋషి హోమ్స్ సంస్థ విరాళాన్ని అందించింది. తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రికి 2.5 లక్షల విరాళాన్ని అందించింది. బ్రహ్మఋషి హోమ్స్ డైరెక్టర్ సాహితీ యార్లగడ్డ టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్కు చెక్కును అందజేశారు. పేద వెనుకబడిన వర్గాలకు అంకిత భావంతో సేవలు అందిస్తున్న వైద్య సంస్థకు కృతజ్ఞతగా ఈ విరాళం అందించినట్లు తెలిపారు. బర్డ్ ఆసుపత్రికి అనేది టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ప్రత్యేక వైద్య సంస్థ అని కొనియాడారు. ఈ నెల 22 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ సమ్మిట్ జరగనున్నట్లు విజ్ఞాన్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవి కృష్ణ కిషోర్ తెలిపారు. గుంటూరు జిల్లా వడ్లమూడులోని విజ్ఞాన్ యూనివర్సిటీ, అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ స్పెక్టిక్ అకాడమీ, హైదరాబాద్లోని అనంత టెక్నాలజీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనున్నట్లు చెప్పారు. ఈ నెల 22 నుంచి 24 వరకు ఈ కార్యక్రమం జరగనుందని చెప్పారు. ఈ సందర్భంగా సమ్మిట్కు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సమ్మిట్ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. మీ అందరికీ విజ్ఞాన్ యూనివర్సిటీ స్వాగతం పలుకుతుంది. ఈ 22, 23, 24 తారీఖుల్లో ఇక్కడ స్పేస్ రీసెర్చ్, రాకెటింగ్ సెమినార్స్ జరగబోతున్నాయి. ఇదంతా ప్లాన్ చేసింది, నిర్వహిస్తుంది పావులూరి సుబ్బారావు గారని అనంత టెక్నాలజీ మేనేజింగ్ డైరెక్టరు. అనంత టెక్నాలజీ వారు ఇస్రోకి రాకెట్ ప్రయోగంలో చాలా సహాయం చేస్తున్నారు. అట్లానే ఈ మధ్యలో జరిగిన వార్లో కూడా వాళ్ళ కాంపోనెంట్స్ చాలా ఉపయోగపడినాయి. అంత నిష్ణాతులు సుబ్బారావు గారు ఈ కార్యక్రమాన్ని విజ్ఞాన్ యూనివర్సిటీ తరఫున ఛాన్సలర్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే స్పేస్ టెక్నాలజీ ఏంటి, ఎందుకు అనేది మొదటి ప్రశ్న. సో అందరికీ తెలిసిందే, ఎలన్ మస్క్ మొత్తం ఆయన ఇన్వెస్ట్మెంట్స్ అంతా స్పేస్ టెక్నాలజీలోనే పెడుతున్నారు అంటే దానికి బలమైన కారణం ఉందని ఎవరైనా ఊహించవచ్చు. So in tune with Vikasit Bharat 2047, Andhra Pradesh state government also announced this draft Andhra Pradesh Aerospace and Defense 4.0 last year up to 5 years with in tune to attract 10,000 jobs in this area, and they started 2 clusters one at Tirupati and another at Sri Sathya Sai district. So along with their vision is to attract 1 lakh jobs by 2047. The importance of space industry in India is well known. The space is opened for private players in the year 2020. Before that, the space activities are particularly limited to the public sector undertakings, mainly ISRO. In line with Viksit Bharat, space tech industry is identified as one of the sunrise industry, which leads our India, one of the areas which leads our India in 2047 into a developed country. ఈ ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ సమ్మిట్ని మరింత అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్స్ విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో స్టార్టింగ్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, వైజాగ్ డిస్ట్రిక్ట్, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, అలానే ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, ఇవన్నీ రీజన్స్లో నుంచి గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేకపోతే ప్రైవేట్ స్కూల్స్ కానీ, ఇంజనీరింగ్ కాలేజెస్ లైక్ గీతం యూనివర్సిటీ, ఆదిత్య యూనివర్సిటీ, విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్,